అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీమాత్రే నమః. తులా రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులుండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? వీళ్ళు వినబోతున్న 3 శుభవార్తలు ఏంటి? 15, 16, 17 తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి? ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే తులా రాశివారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. తులారాశివారు చాలా అంటే చాలా తెలివైనవారు. వీరు చూడటానికి చాలా మంచి రూపాన్ని కలిగి ఉంటారన్నమాట. మంచి రూపంతో పాటు ఆకర్షణీయంగా మాట్లాడే మాట తీరుతోటి, చక్కటి స్వరంతోటి ఎదుటివారిని ఇట్టే ఆకర్షించుకుంటారు. అంటే మనం ఉదాహరణగా చెప్పాలి అనుకుంటే ఎక్కువగా తులారాశివారు అద్దం ముందు ఎక్కువసేపు గడుపుతారన్నమాట. మీరు రంగులోగాని రూపులోగాని ఎంత అందంగా ఉంటారో, అందానికి అంటే రంగులు దిద్దడానికి రూపులు దిద్దడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అని చెప్పుకోవచ్చు. అయ్యో, అందానికి ఇంత విలువిస్తున్నారు కదా, వీళ్ళు ఏదో పెద్ద తిక్కలోళ్ళు అని చెప్పుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తులారాశివారు దేనికి అది సెపరేట్గా టైంని కేటాయించుకుంటారన్నమాట. చాలా తెలివైన వారండి. కాకపోతే కొంచెం చుట్టుపక్కల ఉన్నవా వారి వల్ల కొన్ని నష్టాలనైతే అంటే అంతకుముందు చూశారు గతంలో, ఇప్పుడు భవిష్యత్తులో కూడా కొన్ని నష్టాలు అనేవి వీరికి రాబోతున్నాయి అన్నమాట. ఆ నష్టాలు రాకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తులారాశివారికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. తులారాశివారు ఎప్పుడైనా కానీ చుట్టుపక్కల ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల ఉన్నవారు మీ పనులు అనేవి ముందుకు వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళు పనులు ముందుగానే గడుపుకుంటున్నారేమో అని చెప్పి మీ పనులు కాకుండా ఎక్కడికక్కడ అడ్డుపుల్లలు అనేవి వేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక తులారాశివారికి ఇప్పటి నుంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్న వారికి కాస్తంత హెల్ప్ చేస్తూ ఉండడం అనేది కొంచెం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకు విశేషమంటే, మీ పనులు ఎప్పుడైనా కానీ తెలివిగల వాళ్ల లక్షణం ఏంటి అంటే, మనది మనం చూసుకోవాలి. మొదట మనది చూసుకున్న తర్వాత మన అవసరాలు మనవన్ని కూడా తీర్చుకున్న తర్వాత మనకి ఇక ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి డోకా అనేది లేదు అని అనుకున్నటప్పుడు పక్క వాళ్ల దగ్గరికి వెళ్లి అవతల వారికి ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ తులారాశి వారి దగ్గర ఉన్న మంచి మనసు వల్ల వీరి పనులన్నీ కూడా పక్కన పెట్టి చుట్టూ ఉన్న వారికి హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఒక్కటి సరి చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా జనంతో ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ ఒక సలహా మీ ద్వారా ఎదుటివారు ఆశిస్తున్నప్పుడు, మిమ్మల్ని ఏదైనా ఒక సలహా ఇవ్వమని అడిగినప్పుడు, మిమ్మల్ని ఏదైనా కానీ ఒక విషయంలో సంప్రదింపులు చేసినప్పుడు మీరు ఒక టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవతలి వారితో ఏదన్నా ఒక విషయం గురించి కొంచెం డీప్గా వెళ్లేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇప్పుడు తులారాశివారికి గ్రహాల యొక్క అనుకూలం అనేది చాలా పుష్కలంగా ఉంది. ఏ గ్రహమైనా కానీ వీరికి అనుకూలమైన స్థితిలో నడవడం వల్ల వీరికి అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక స్నేహితుల వల్ల కూడా, కుటుంబ సభ్యుల వల్ల కూడా కొంచెం సానుకూలమైన ఇక్కడ ఒక 100% మంచి జరుగుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు. మీ యొక్క స్నేహితుల వల్ల, మీ యొక్క బంధువుల వల్ల కొంత సానుకూలమైన పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని కోస్తంతా చూసుకోండి. ఇక పెట్టుబడులు అనేవి ఇప్పటివరకు గతంలో మీరు ఏవైతే వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల వల్ల కాస్త లాభాలు రావడం అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే చేసే బిజినెస్లో బాగా కలిసి రాబోతుందన్నమాట. ఆ యొక్క బిజినెస్ల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడుల వల్ల కూడా మీకు కాస్తంతా లాభాలు అనేవి రాబోతున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్గా పరిగణింపబడింది. ఇప్పుడు తులారాశివారికి ఇక ఆరోగ్య స్థితి కూడా మీకు మెరుగుపడనుందన్నమాట. ఇక ఎవరైతే ప్రేమని కోరుకుంటూ ఉన్నారో, భార్య నుంచి భర్త కానీ, భర్త నుంచి భార్య కానీ, లేదా లవర్స్ ఒకరినొకరు పట్ల ఎవరైతే ప్రేమను కోరుకుంటూ ఉంటారో వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు కోరుకున్న ప్రేమ అనేది మీకు తప్పకుండా దక్కి తీరుతుందన్నమాట. ఎవరైతే ప్రేమ వివాహం అనేది చేసుకోవాలి అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారో ఆ ప్రేమ వివాహం అనేది కూడా పెద్దల సంప్రదింపుల వల్ల ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాని గురించి కూడా ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదన్నమాట. ఇక డబ్బుకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా మీకు క్లియర్ అవ్వబోతుంది. గతంలో మీరు డబ్బు లేక కొన్ని ఇబ్బందులను చూశారు, కొన్ని రకాలైన అవమానాలను పడ్డారు, కొన్ని ఆశలను పంపుకున్నారు. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతమున్న సమయంలో మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల మీకు లాభాలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి మీ కష్టం అనేది ఫలించబోతోంది. కాబట్టి డబ్బుకి గతంతో పోల్చుకుంటే దిగులు ఉండదు అన్న విషయానైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చులు
ఎక్కువ చేయొద్దు. డబ్బు పట్ల నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే లక్ష్మి చంచలమైన మనసు గల వ్యక్తి ఎవరైతే డబ్బుని నిర్లక్ష్యం చేస్తారో, వృధాగా ఖర్చు పెడతారో, అనవసరంగా ఎవరైతే పాడు చేస్తూ ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి ఆచితూచి డబ్బును ఖర్చు పెట్టే ప్రయత్నాన్ని అయితే చేయండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయన్నమాట. ఇప్పటివరకు ఎగ్జామ్స్ అని చెప్పి, కాంపిటీషన్ అని చెప్పి, ఇంకా రకరకాలైన వాటిలో కోర్సులు తీసుకోవాలి అని చెప్పి కొంత గందరగోళమైన స్థితికి, మనస్తాపానికి గురి అయిన విద్యార్థులు కూడా వీరికి ఇప్పుడు ఒక పీస్ఫుల్ మైండ్ అనేది రాబోతుంది అన్నమాట. కొంచెం ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకుంటారు. ఇక వీరి యొక్క పనుల పట్ల కొంచెం జాగ్రత్తను వహించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులకు గతంతో పోల్చుకుంటే చాలా బాగుంది. ఇక మీరు వినబోతున్న రెండో శుభవార్త కూడా విద్యార్థులకు సంబంధించింది. ఏంటి అంటే కనుక, ఎవరైతే ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆల్రెడీ కొంతమందికి గుడ్ న్యూస్ అయితే తెలిసిపోయింది. ఇంకెవరైతే కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా త్వరలో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. తులారాశివారు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు, ఆశించిన వాటికంటే ఎక్కువ మార్కులు అనేవి రాబోతున్నాయి. కాబట్టి విద్యార్థులకు ఒక మంచి టైం, ఒక అనుకూలమైన సమయం అనేది నడుస్తుంది అన్నమాట. ఇక ముఖ్యంగా అతి జాగ్రత్త ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక కొన్ని పనులు జాగ్రత్తగా మాత్రమే చేయాలి. కొన్ని ఎట్లా పడితే అలా చేయొచ్చు. కొన్ని ఏంటంటే ఆలోచించుకుని 1కి 10 సార్లు జాగ్రత్త తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సిన పనులు కూడా నేను ఇక్కడ చెప్తాను. కొంచెం మీకు శత్రువులు అనేవాళ్ళు 3 కూడా ఉన్నారు. ఆ 3 శత్రువుల గురించి కూడా చెప్తాను. మీ యొక్క పనులు అనేవి కొంచెం ఏదైనా బిజినెస్కి సంబంధించి చేసుకునే పనులు ఆలోచించుకొని ఆచితూచి ఇప్పటినుంచి కొంచెం 1కి 10 సార్లు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకుంటే మీకు తప్పకుండా ఆ యొక్క వ్యాపారాల పట్ల మీకు లాభాలనేవి అధికంగా వస్తాయన్నమాట. ఇక మీకు త్వరలోనే శత్రు నష్టం అనేది జరుగుతుంది. ఒక 5 రోజుల్లో శత్రు నష్టం అనేది జరగబోతుంది. మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క ఫస్ట్ లెటర్ని కూడా నేను చెప్తాను. ఇక మీ యొక్క శత్రువులు కొంచెం మీరు నాశనం అవ్వాలి అని చెప్పి, మిమ్మల్ని ఎలాగైనా కాని పాడు చేయాలి అని చెప్పి, మీకు లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి, వాళ్లకున్న ఖాళీ సమయాన్ని కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి అని చెప్పి ఆలోచనతో ఆ సమయాన్ని వాళ్లు గడుపుతూ ఉన్నారన్నమాట. ఇక నిమ్మ పండుపై మంత్రించి మీరు వెళ్లే దారిలో ఆ నిమ్మ పండును వేసే అవకాశం కూడా ఉంది. దానివల్ల మీకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని మంత్రతంత్రాలు కూడా మీ మీద ప్రయోగిస్తూ ఉంటారన్నమాట. కొంతమంది కూడా ఇలా ఉన్నారు. కాబట్టి నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అమావాస్యల్పుడు అటువంటి సమయాల్లో కాస్త నిమ్మ పండులు కనపడిన, ఎర్ర నీళ్లు కనపడిన తొక్కకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఇక మీకు ముఖ్యంగా ఆర్ అనే లెటర్, టి అనే లెటర్, ఈ అనే లెటర్, ఈ 3 లెటర్స్తో స్టార్ట్ అయ్యేవాళ్లు మీకు శత్రువులండి. ఈ యొక్క లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ల దగ్గర మీరు ఏం చేయాలంటే, మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా బయట పెట్టకండి. ముఖ్యమైన విషయాలు వారికి ముఖ్యంగా అసలు చెప్పవద్దు. మీ మనసులో మేము దీని గురించి ఆలోచిస్తున్నాం, రేపు ఇది చేయబోతున్నాం అనే విషయాలు కూడా వీరికి చెప్పొద్దు అన్నమాట. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో మీకు ఆ విధంగానే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా మూడో గుడ్ న్యూస్ ఏంటి అంటే గనుక పెళ్లి సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ యొక్క పెళ్లి సంబంధాలు అనేవి మంచి సంబంధాలు మీకు కుదిరే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇదొక గుడ్ న్యూస్. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మాకు వివాహ యోగం కలగట్లేదు అని చెప్పి చూస్తూ ఉన్నారో వాళ్లకైతే పెళ్లి సంబంధాలు అయితే కుదరబోతున్నాయి అన్నమాట. ఇక ముఖ్యంగా డబ్బు పరంగా కూడా ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అనవసరమైన వస్తువులను కొనకండి. మీ యొక్క డబ్బు ఖర్చు చేసే మెంటాలిటీ చాలా వరకు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కాకపోతే ఇంకొంతమంది తెలుసుకోలేదు. ఆ డబ్బు సంపాదించే మెంటాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఖర్చు చేయడం కూడా తగ్గించుకోవాలి అనే మెంటాలిటీ కూడా మీకు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే 15, 16, 17 తారీఖులలో కుటుంబ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉందండి. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతానపరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక మీరు ఏదన్నా నిర్ణయించుకునేటప్పుడు 1కి 10 సార్లు కుటుంబంతో కలిసి నిర్ణయించుకోండి. దానివల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. ఇక తులారాశివారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. విద్యార్థుల పరంగా కూడా ఈ 3 రోజులు చాలా బాగుంది. చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశముంది ఈ 3 రోజుల్లో. అంతకుమించి మీకు ఎటువంటి ప్రమాదాలు కాని, అపాయాలు కాని ఏది కూడా ఈ 3 రోజుల్లో మీకు జరగవు. ఎటువంటి నష్టాలు కూడా మీకు ఉండవు. మీరు చేస్తున్న పని పట్ల మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి శివుని యొక్క అభిషేకం చేసుకోవడం కాని, శివుణ్ణి దర్శించుకోవడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. శనివారం కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. పిండి దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. తులసి మొక్క దగ్గర దీపాన్ని పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ పరంగా బానే ఉందండి.
విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుందన్నమాట. సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంది. గృహిణులకు కూడా చాలా బాగుందన్నమాట. ఆడవారికి కూడా అంతా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. చూశారు కదా మరి తులారాశి వారికి ఈ 3 రోజులు ఏ విధంగా ఉంటుంది? వారు వినబోతున్న 3 శుభవార్తలు ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు అండి.